జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్ అట్లే ఉందన్న. బాగాలేదని చెప్పను, సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ కామెడీ సెకండ్ హాఫ్ బాగున్నాయి. కానీ రా అనేది ఒక వింగ్ ఉంది చూసారా, మన దేశాన్ని కాపాడే వింగ్స్లో అదొకటి. దాన్ని కొంచెం జోవియల్గా సరదాగా చూపించారు, నాకు అది నచ్చలేదు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ అయితే లేదు సినిమాలో, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ అయితే నాకు కనిపించలేదు. అండ్ వైష్ణవి చైతన్య షీఈ్ ఎ గుడ్ పెర్ఫార్మర్. యాక్చువల్గా ఆమెకు కూడా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ దొరకలేదు అనిపించింది సినిమాలో. అండ్ సిద్ధు గారు వన్ మ్యాన్ షో ఆయన కంప్లీట్గా. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు దే గివ్ దర్ బెస్ట్. బట్ మ్యూజిక్ ఒకటి ల్యాగ్ ఉంది సినిమాలో, మ్యూజిక్ ఒకటి ప్రాపర్గా లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా కానీ ఒక భాగ్యనగరం సాంగ్ తప్ప రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటో ఒక అరబిక్ స్టైల్లో ఆ స్టైల్లో వెళ్ళిపోయాయి. నాకు సాంగ్స్ కూడా అంతే అనిపించలేదు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్ అన్న. ట్రైలర్ చూసిన తర్వాత హీ వాంటెడ్ టు జాయిన్ రా అని తెలిసింది. ఆ రా జాయిన్ అవ్వడానికి ఆయన చేసే కష్టం బాగుంటుంది, కానీ అంత జోవియల్గా సరదాగా రాని ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు. లాస్ట్కి రాలో జాయిన్ అయ్యారని సినిమాలో చూడండి, బట్ అది ప్రాపర్ వే అయితే కాదు రాలో జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెన్స్ వింగ్. అది వాళ్ళు చేసే కష్టం ఎంత పడతారో అది మన ఎవరికి కూడా తెలియదు, వాళ్ళ కష్టం ఏంటి, దేశం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. సో అలాంటి వింగ్ని పట్టుకుని కొంచెం కామెడీగా చూపించినట్టు అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం అయితే చెప్తున్నాను కదా, సిద్ధు గారు అయితే వన్ మ్యాన్ షో, సింపుల్గా ఆయన సింగిల్గా దొల్లగొట్టేశాడు సినిమాని. వాళ్ళ ఫ్యాన్స్కి సిద్ధు గారి కోసం చూడాలి అనుకుంటే దే కెన్ వాచ్. అండ్ వైష్ణవి గారి పెర్ఫార్మెన్స్ ఉన్నంతలో ఆవిడైతే బాగా పెర్ఫామ్ చేశారు, బట్ ఇంకా చేయొచ్చు, బెటర్ ఉంటుంది, ఆమె క్యారెక్టర్ ఇంకా బాగుండొచ్చు అని అనుకున్నా. డ్యూయల్ రోల్ అంటే ఒకళ్ళే చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, డ్యూయల్ రోల్ ఏం కాదు. సో గొప్ప పెర్ఫార్మెన్సెస్ అయితే లేవు భయ్యా సిద్ధు గారి దగ్గర నుంచి తప్ప. నాకు అర్థం కాలేదన్న, ఆయన ఏం తెద్దాం అనుకున్నాడు అనేది అర్థం కాల. వాట్ హీ వాంటెడ్ టు సే, ఒక స్టోరీ నెరేట్ చేసేటప్పుడు ఆ స్టోరీ టెల్లర్ ఏం చెప్పాలనుకున్నారో మనకు తెలుస్తుంది, బట్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారు అనేది కూడా నాకు అర్థం కాలేదు. అంటే కామెడీ సినిమా, కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ తండ్రికి కొడుక్కి మధ్యన ఫన్ ఉంటుంది. బట్ వాట్ హీ వాంటెడ్ టు సే లవ్ స్టోరీ ఉంది. రాని ఎందుకు తీసుకున్నారు, దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఐ డోంట్ హ్యావ్ దట్ ఆన్సర్ అనమాట. కాకపోతే లాస్ట్లో ఒక ట్యాగ్ లైన్ వేశారు, సిలి గొప్పవాడా శిల్పం గొప్పదా అన్నట్టుగా. అంటే మనిషి మలుచుకునే సిలి గొప్పదా శిల్పం గొప్పదా అని. బట్ నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు ఈ సినిమాని కంటెంట్ని తీసుకున్నారని. ఓవరాల్గా సినిమాకి అయితే 5కి 2 రేటింగ్ ఇస్తాను. అది కూడా 2 రేటింగ్ కంప్లీట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్కి. వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షో. మూవీ బాగుందన్న. యాక్చువల్లీ మెయిన్గా ట్రైలర్ నచ్చింది. సినిమా నేను అందుకే వచ్చాను. ట్రైలర్ నేను చాలాసార్లు చూసాను, 10-20 టైమ్స్ చూసిన, ఎక్కేసింది. అందుకే వచ్చిన నేను. సినిమా ఫస్ట్ షో హైదరాబాద్, ప్రసాద్ ఐమాక్స్లో. సో సినిమా మొత్తం చాలా నచ్చింది. అంటే హైదరాబాద్ యాంగిల్స్, మొత్తం హైదరాబాద్ దక్కనీ భాష అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అదే అఫ్షాన్ బేగం మాకి ఆషికి లడాయించాలని ఉంటుంది. సో మెయిన్గా సినిమా అంతా అఫ్షాన్ బేగం, ప్రకాష్ రాజ్, ఇంకా మన డీజే టిల్లు, సిద్ధు, వాళ్ళ చుట్టూనే వాళ్ళ వల్లే మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంగేజింగ్గా సినిమా దానివల్ల ఉంటుంది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 3.5. అండ్ డెఫినెట్గా మళ్ళీ చూస్తాను. కాన్సెప్ట్ అంటే మీరు ఆల్రెడీ చూసినట్టే ఉంటారు, కానీ ఒక కొత్త యాంగిల్, కొత్త వేలో, ఇంకా మన సిద్ధు కొత్త న్యూ కంటెంట్. అంటే డీజే టిల్లు అంతా ఫర్ ఫన్, హ్యూమర్ ఉంటుంది, డెఫినెట్గా హ్యూమర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో అదే చూసిన. అంటే బొమ్మరిల్లు భాస్కర్ సిద్ధుకి స్టోరీ చెప్పినప్పుడు ఆయన మొత్తం డైలాగ్స్ అవన్నీ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే సిద్ధుకే ఇచ్చేశారు. బికాజ్ సిద్ధు అంతా మొత్తం ఆయన వేలో మార్చేశాడు. సో అదే మొత్తం మెయిన్ ఆస్పెక్ట్ సినిమాకి మొత్తం డ్రైవ్ చేసేది. కంటెంట్ అంతా, హ్యూమర్ అంతా చాలా బాగుంటుంది, కామెడీ అంతా. వైష్ణవ్ చైతన్య సినిమా చేసే పాత్రలో ఒకే వర్తానా? వర్త్ అంటే చెప్పచ్చు, అంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ చాలా మంచి ప్రాజెక్టులు వస్తాయి. అండ్ బేబీలో ఎలాగో చూసింది ప్రాజెక్ట్. సో ఈ సినిమాలో తనకి మంచి ఆపర్చునిటీ ఇది, అండ్ చాలా బాగా చేసింది. అంటే డీజే టిల్లు బెటరా, టిల్లు స్క్వేర్ బెటరా, జాక్ బెటరా అన్న మూడులో అన్న? అంటే డీజే టిల్లు దీన్ని కంపేర్ చేయొద్దు. ఇది నెక్స్ట్ డిఫరెంట్ సినిమా లాగా చూడాలి, డిఫరెంట్ ప్రాజెక్ట్. అదొక ఫ్రాంచైజ్, దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ఫన్. బట్ సిద్ధార్థ్ కూడా అదే చెప్పాడు. యాక్చువల్లీ ఈ సినిమా అంతా ఒక స్టోరీ లైన్, డీజే టిల్లు అంతా ఒక ఫన్ జాయ్ రైడ్ మీద నడుస్తూ ఉంటుంది. సో ఇది ఒక స్టోరీ, మంచి స్టోరీ ఆయనకి, అండ్ ఇట్ విల్ వర్క్అవుట్ వెల్. నేను ఇచ్చి 3.5 అన్న. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా నిలబడ్డాడు సిద్ధు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి నెంబర్ 1 హీరోగా నిలబడ్డది. 2 సినిమాలు ఈయన ఇట్టు, 2 సినిమాలు ఈ అమ్మాయి ఇట్టు.
కేరళ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే, హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, కన్నడ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య చాలా అందంగా ఉంది. అమ్మాయి అనిపించినప్పుడు నాకు సాటిస్ఫై, 400 పెట్టిపోయినా ఓకే. కానీ కథలో పోయిన తర్వాత జెండుబాం తలనొప్పి. వాళ్ళకి తేడా కాదు, ఎంచుకున్న స్టోరీ. ఎందుకు నేను మందలిస్తున్నా అంటే, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మీరు డబ్బులు పెట్టి స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారంటే 100కు 100 తెచ్చుకోకపోయినా కనీసం 80 అయినా తెచ్చుకోవాలనే మీ కోరిక ఉంటుంది. అవునా? మీరు ఫెయిల్ అయినప్పుడు, మార్కులు తెచ్చుకోకుండా మందలేనప్పుడు మా నాన్న మా అమ్మ ఏమనట్లేదని చెప్పేసి తర్వాత 20 తెచ్చుకుంటాడు, తర్వాత 0 తెచ్చుకుంటాడు. అందు గురించి ఒక స్థాయిలో నిలబడ్డారు మీరు. ఇట్లాంటి సినిమాలు చేసి మీ స్థాయిని తగ్గించుకోకండి అని చెప్పేసి నేను మందలిస్తున్నా. అంతే. నేను రాబోయే రోజులలో కాబోయే హీరోని, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి. అయినా కానీ ఎందుకు చెప్తున్నా అంటే, మన లోపాలు మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే అవునా కదా? ఇప్పుడు నేను చీపురు జుట్టేసుకొని చిరిగి నక్కరేసుకొని వస్తే, అరే ఏమైందిరా, మంచిగా దూకో, మంచి అంగేసుకో,